ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనగానే ఉద్యోగాలు పోతాయి అనేవాళ్లే అధికం. ఏఐతో ఉద్యోగాలు పోవడమేనా, రావడం ఉండదా అంటే ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నారు టెక్ నిపుణులు. 2030 నాటికి 170 మిలియన్లు అంటే 17 కోట్ల కొత్త ఉద్యోగాలను ఏఐ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ ఉద్యోగాలు కొట్టాలంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి. భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు ఏఐ పైనే ఆధారపడి ఉంటాయి. అంటే ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి కొత్త టెక్నాలజీపై పట్టు సాధించక తప్పదు. అంటే ప్రతి ఒక్కరూ ఏఐతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధం కావాలి. అప్పుడే మనుగడ సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏఐతో పోయే ఉద్యోగాల సంగతేంటి అంటే, ఇప్పటికే అనేక రంగాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించింది. 2025లో చాలా ఉద్యోగాల్ని భర్తీ చేసింది. 2026లో ఉధృతి మరింత పెరుగుతుందని గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా ఖ్యాతి పొందిన జెఫ్రీ హింటన్ అంచనా వేస్తున్నారు. భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభతో 2024 నోబెల్ గెలిచిన హింటన్ ప్రఖ్యాత గూగుల్ కంపెనీ న్యూరల్ నెట్వర్క్ విభాగంలో పనిచేశారు. ఏఐ కారణంగా 2026లో దాదాపు 7.5 కోట్ల ఉద్యోగాలు ప్రభావితమవుతాయని లెక్కగట్టారు. అనువాదకులు, చరిత్రకారులు, సేల్స్ రిప్రజెంటేటివ్స్, రచయితలు, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్, జర్నలిస్టులు, డేటా సైంటిస్టులు, వెబ్ డెవలపర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టు ఉద్యోగాలకు ఎక్కువ ముప్పు ఉంటుందని హెచ్చరించారు.